హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ సోసో వాల్యూ ఎయిర్ డ్రాప్ గురించి తెలుసు కదా, దాని గురించి కూడా చెప్తాను. ఒక అప్డేట్ ఉంది, ప్లస్ ఇప్పుడైతే కొత్తది సోడెక్స్ అని, ఇది సోసో వాల్యూ వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి సోడెక్స్ టెస్ట్ నెట్ వైట్ లిస్ట్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మీరు చూడవచ్చు. 10 lakhs సోసో టోకెన్స్ అయితే టెస్ట్ నెట్ పార్టిసిపెంట్స్కి ఇస్తున్నారు. అయితే ఈ వైట్ లిస్ట్ అప్లికేషన్ అయితే మీరు కంప్లీట్ చేయాలా, తర్వాత వీళ్ళకి సంబంధించిన టెస్ట్ నెట్ ఆప్షన్స్ వస్తాయి, వాటితో చేసుకుంటూ ఉండాలి. సో క్లియర్గా చెప్తాను, 1 by 1 మీరు మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ టైము మంచి ఎయిర్ డ్రాప్ ఇచ్చింది, సెకండ్ ఎయిర్ డ్రాప్ కూడా నడుస్తుంది. కానీ అది చాలామంది చేయట్లేదు, ఫ్రీ అయినది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. అది స్టేకింగ్ చేసిన దానికి కూడా ఎపోవచ్చు 1, 2, 3 నడుస్తున్నాయి. స్టేకింగ్ చేయకపోయినా మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రీ అయినా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ ఈ టెస్ట్ నెట్ గురించి చెప్పేసి తర్వాత నేను దీని గురించి ఫ్రీ టెస్ట్ నెట్ యూజర్స్ అది అప్డేట్ కూడా ఇస్తాను. దాని తర్వాత స్టార్ టవర్ అప్డేట్ కూడా చెప్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ దాని గురించి రిపీట్ కేవైసీ గురించి అడుగుతూ ఉన్నారు. అది చాలా ఇరిటేటింగ్ ఉంది. అటువంటి నేను ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను, చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ దాని గురించి మళ్ళీ అడుగుతారు. సో అదైతే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇదైతే చూద్దాము. ఫస్ట్ మీరు రాగానే ఇక్కడ నేను ఈ పేజ్ ఇస్తాను. ఎర్లీ యాక్సెస్ బిగ్ రివార్డ్స్ అని చెప్పి ఇచ్చారు కదా, గెట్ ఎవర్ టెస్ట్ నెట్ టోకెన్స్ వస్తుంది. ఇక్కడ మనం జాయిన్ వైట్ లిస్ట్ మీద జాయిన్ అయితే ఏంటంటే మనకి 10,000 USDC 100 సోసో అని ఇస్తారు. ఇవి టెస్ట్ నెట్ టోకెన్స్, ఇది మెయిన్ నెట్ అనుకోబాకండి మీరు. సో ఇదైతే టెస్ట్ నెట్ టోకెన్స్ 100 సోసో ఒకటి, 10,000 USDC 2 ఇస్తారు. ఇక్కడ మీరు జాయిన్ వైట్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు టెలిగ్రామ్ అకౌంట్లోకి పోతుంది. టెలిగ్రామ్ అకౌంట్లోకి పోగానే మీరు క్యాప్చా ఫిల్ చేయాలా. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. సో మీకు ఇక్కడికి రాగానే మీరు క్యాప్చా ఫిల్ చేయమని అడుగుతుంది. సో క్యాప్చా ఫిల్ చేసేసేయండి. మీకు ఈ విధంగా మీరు మెసేజ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట. జస్ట్ అంతే, జస్ట్ జాయిన్ అయిపోవడం టెలిగ్రామ్ అకౌంట్లో అందరూ తెలుసు కదా. వెరిఫై క్యాప్చా అని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసేసి ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేయమని చెప్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాని మీద చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ GM ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, సెండ్ చేసేసుకోవచ్చు ఆ విధంగా. సో ఇది జస్ట్ ఏం లేదు, మనం కన్ఫర్మేషన్ కోసం జాయిన్ అయినట్టు అంతే. తర్వాత ఈ ఫామ్ ఉంది. సో ఈ ఫామ్ను ఫిల్ చేయాలా. జూన్ 30 లోపల డెడ్ లైన్ అనమాట. సో వైట్ లిస్ట్ యాక్సెస్ కావాలంటే 30 లోపల ఈ ఫామ్ నింపాలి. ఈ ఫామ్ కూడా నేను ఇస్తాను. ఇదేం లేదు, సింపుల్గా ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. మరి న్యూ యూజర్స్ కొంతమందిని మేము చేయలేము ఇది అన్నీ అంటారు కాబట్టి దాని గురించి కూడా చెప్తా. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఫాము మీ గూగుల్ అకౌంట్ తోటి కనెక్ట్ చేయాలా. ఇప్పుడు నేను ఆల్రెడీ నా ఈమెయిల్ తోటి కనెక్ట్ చేశాను. తర్వాత అదే ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసేసి ఇక్కడ సోసో వాల్యూ అకౌంట్ ఉంది కదా, సో ఆ వాల్యూ ఇది అకౌంట్ నేను ఇస్తాను. ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే ఇప్పుడైనా పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎయిర్ డ్రాప్ వస్తుంది, కానీ ఇప్పుడు రాదు. January 26, 2026లో ఎండ్ అవుతుంది అనమాట. అది ఫ్రీ యూజర్స్కిను. సో అది ఇప్పుడు కంటిన్యూగా నడుస్తూనే ఉంది, ఇంకా 6 months నడుస్తుంది. నడిచిన తర్వాత January 2006లో వస్తుంది. సో ఆ ప్రొఫైల్ ఎలా చూడాలంటే, ఇది మనం యాప్ చేసామన్నమాట. దీనికి మనకి ఎయిర్ డ్రాప్ వచ్చింది. సో మీరు న్యూ యూజర్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఎపోచ్లు స్టేకింగ్ అయితే వేరు, ఇది ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ మీకు XP వస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒకవేళ న్యూ యూజర్స్ అయితే ఇప్పుడుగానే మీరు చేసుకోవచ్చు. 6 months టైం ఉంది, ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో ఇక్కడ వచ్చేసేసి మీకు టోకెన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ మీరు సీజన్ 2 నడుస్తుంది. సో సీజన్ 2 వచ్చేసేసి సీజన్ 1 అయిపోయింది. మీరు స్టేకింగ్కి దీనికి లింక్ పెట్టబాకండి, ఇది ఫ్రీ. స్టేకింగ్ వచ్చి ఇన్వెస్ట్మెంట్. అది ఎపోచ్ 3 అయిపోయింది ఆల్రెడీ, 4th నడుస్తుంది అది. సో ఇదైతే ఫ్రీ అనమాట. సీజన్ 1 అయితే అయిపోయింది, సీజన్ 2 అయితే రన్నింగ్ అవుతుంది. ఈ సీజన్ 2 ఎప్పుడు ఎండ్ అవుతుందంటే January 2026.
కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ డ్రాప్ వచ్చేది జనవరి లాస్ట్లో కానీ ఫిబ్రవరిలో కానీ రావచ్చు నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ మీరు ఇప్పుడు న్యూ యూజర్స్ అయినా జాయిన్ అయిపోండి, నేను లింక్ ఇస్తాను. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా డైలీ చెకింగ్ చేసుకుంటూ ఉండాలా. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసి లైక్ చేసుకుంటూ ఉండాలా. అప్డేట్ చెప్తాను అన్నాను కదా, ఇదే అప్డేటు. సో వాచ్ దీని మీద క్లిక్ చేసి వీడియో చూసుకొని, చూడకపోయినా బ్యాక్ వచ్చేసేసి 1 మినిట్ టైం ఉంటుంది, దాన్ని వెరిఫై చేయండి. సో ఈ విధంగా పాయింట్ ఎక్స్పీ వస్తూ ఉంటుంది. ఈ ఎక్స్పీ వస్తున్న కొద్దీ మీకు ఇక్కడ లెవెల్ ఉంది కదా, నాది ఇప్పుడు V4 అంటే లెవెల్ 4 మీద నడుస్తుంది. మీది లెవెల్ 1 నుంచి 2, 3, 4 అలా నడుస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఎంత ఇంకా ఎక్స్పీ కావాలో నెక్స్ట్ లెవెల్కి అని చెప్పి కింద చూపిస్తుంది. మీ టోటల్ ఎక్స్పీ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆ విధంగా. సో ఇది ఫ్రీ అను, మీరు న్యూ యూజర్స్ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడికి వచ్చి డౌట్లు అడగబాకండి, ఇక్కడ న్యూ యూజర్స్ చేసుకోండి, ఇది ఫ్రీ టాస్క్లు. అయితే మనం ఇప్పుడు ఆ ఫామ్ని నింపడానికి ఇక్కడ మనం చూడొచ్చు, ఈ యాప్ కంపల్సరీగా ఇన్స్టాల్ చేసి ఉండాలి, అన్నీ చేసి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు ఈ 3 డాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు పర్సనల్ సెంటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఉంది కదా, ఏదో ఒకటి ఇస్తారు కదా యూజర్ నేమ్, అది ఇచ్చేసేసి బ్యాక్ వచ్చేసేసి సేమ్ యూజర్ నేమ్ అక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను సేమ్ యూజర్ నేమ్ ఇచ్చాను అనమాట. తర్వాత వచ్చేసేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఎక్స్ అకౌంట్, ఫార్మర్లో ట్విట్టర్ అకౌంట్. సో మీరు ఈ ఫార్మాట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చేది చూసారా, ఈ ఫార్మాట్ మామూలుగా మనం ఏం చేస్తామంటే @ ఇచ్చేసి ఇన్కమ్ వైజ్, ఇప్పుడు నాది ఇన్కమ్ వైజ్ 2 కదా, @ ఇన్కమ్ వైజ్ 2 అని చెప్పి ఇచ్చేస్తాం మామూలుగా. అయితే అలా ఇవ్వకూడదు ఇక్కడ. అది మీరు ట్విట్టర్లోకి పోయేసి, సో ఇది నా ట్విట్టర్ అకౌంట్ అనమాట. మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ షేర్ అనేది ఉంటుంది చూసారా, ఈ షేర్ అనే దాని మీద చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇది కాపీ చేయండి ఇక్కడ. సో మీకు అర్థమైంది కదా, ఇక్కడ షేర్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీ ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మొత్తం అవసరం లేదు, సో ఇంతవరకు పేస్ట్ చేసింది అనమాట. ఎక్కడైతే x.com యూజర్ నేమ్ అది అయిపోయింది కదా. తర్వాత మీ టెలిగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్ అందరికీ తెలిసిందే, మీ యూజర్ నేమ్ ఏదైతే క్రియేట్ చేశారో అది పెట్టండి ఇక్కడ. తర్వాత వచ్చేసేసి మీరు టెస్ట్ నెట్ చేయాలంటే ఒక వ్యాలెట్ ఇచ్చేస్తారు కదా, మెటామాస్క్ అయినా ఒక ఎక్స్ వ్యాలెట్ అయినా ఏ వ్యాలెట్ అయినా అదే వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత యువర్ కంట్రీ అని చెప్తే నేను ఇండియా కాబట్టి ఇండియా అని నేను పెట్టాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మోస్ట్లీ యూజ్డ్ సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ దేనికోసం వాడుతున్నారు, ట్రేడింగు. తర్వాత వచ్చేసేసి ఏదైనా డెక్స్ గురించి ఇచ్చారు, ఇనిస్వాప్ అయినా ఇవ్వండి, ప్యాన్కేక్స్వాప్ అయినా ఇవ్వండి, ఏదైనా ఇవ్వచ్చు, జూపిటర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి ఏ పర్పస్ మీద ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తారు, ప్రిఫర్ అంటే మీరు స్పాట్ ట్రేడింగ్ ప్రిఫర్ చేస్తారా ఫ్యూచర్. నేనైతే స్పాటే చేస్తాను, ఫ్యూచర్ ఎప్పుడు చేయను కూడా. సో స్పాట్ పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీరు ఎస్టిమేట్ టోటల్ ట్రేడింగ్ వాల్యూమ్ అని చెప్పేసి ఇచ్చారు, లెస్ దాన్ 10,000 ఏదైనా ఇచ్చుకోండి మీరు. తర్వాత అవర్ ఆన్ యావరేజ్ హౌ ఆఫ్టన్ డూ యూ మేక్ ట్రేడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, వన్స్ ఏ డే, మల్టిపుల్ డే, వన్స్ ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఒకవేళ సబ్మిషన్ ఏదైనా రాంగ్ ఎంట్రీ చేస్తే ఇదే ఫామ్ మళ్ళీ ఇంకోసారి చేసి ఇక్కడ ఎడిట్ యువర్ రెస్పాన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో June 30 లోపల ఇదైతే చేసేసుకోండి. సో 2 లింక్స్ ఉన్నాయి ఇక్కడ, సోడెక్స్ వెయిట్ లిస్ట్ ఒకటి, ఇక్కడ ఫామ్ ఒకటి, ఈ 2 చేసేసుకుంటే మీకు 10 lakhs సోసో టోకెన్స్ అయితే టెస్ట్ నెట్ ఇప్పుడైతే వెయిట్ లిస్ట్ అనమాట. సో మీకు ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది June 30 తర్వాత, అంటే జూలై మంత్లో వస్తుంది. జూలై మంత్లో మీరు వైట్ లిస్ట్ అవుతుంది కదా, అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ ఇస్తారు వైట్ లిస్ట్, కంపల్సరీగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీరు వాళ్ళు టెస్ట్ నెట్ మీద టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్లు కంప్లీట్ చేసుకుంటే మీకు 10 lakhs సోసో టోకెన్స్ అయితే వస్తాయి. దీంతో పాటు ఇది ఏదైతే సీజన్ 2 నడుస్తుందో ఇది అందరు చెయ్యండి. ఎందుకంటే ఇది ఫ్రీయే కదా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. దీంట్లో కూడా మళ్ళీ క్వశ్చన్లు అడగబాకండి, ఎంత క్లియర్గా చెప్పినా, ఫామ్ నింపేది కూడా 1 by 1 చెప్పినా మళ్ళీ క్వశ్చన్లు అడగబాకండి. సో ఇక్కడ డైలీ చెకింగ్ చేసుకుంటా ఉండండి.
ప్లస్ లైక్ 3 ఉంటాయి, 3 కానీ 4 5 అలా ఇస్తారు. సో అది చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ జాయిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకొని మనం ఆల్రెడీ జాయిన్ అయ్యాం కదా, జాయిన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ 5000 పాయింట్స్ ఎక్స్పీ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకోండి. అది కంప్లీట్ ఆన్ టైం చేసేసుకోండి. వైట్ లిస్ట్ మీద జాయిన్ అయిపోండి, ఫామ్ నింపండి. ఇది మాత్రం డైలీ చేసుకుంటా ఉంది, ఫ్రీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. తర్వాత నెక్స్ట్ అప్డేట్ గురించి చెప్తాను. సో స్టార్ట్ అవర్ అప్డేటు మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా. ఈ పిచ్చి అంటే నేనేం చెప్తున్నానంటే, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీ దగ్గర నుంచే, నా దగ్గర నుంచి ఏం కాదు. ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు, నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు స్టార్ట్ అవర్ గురించి వీడియో చేసా, ఇది ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వీడియో చేశాను. తర్వాత అప్డేట్ల గురించి టెలిగ్రామ్లో ఇచ్చాను. తర్వాత ఆర్పిసి నెట్వర్క్ ఎలా యాడ్ చేయాలి, మెయిన్ నెట్, దానికి సంబంధించిన ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఎలా నింపాలి అనే దానికి సంబంధించిన వీడియో చేశాను. చేసిన తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా ఏంది, నాకు అర్థం కావట్లే. వచ్చేసి స్టార్ట్ అవర్ కేవైసీ గురించి అప్డేట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, యాప్లో అటువంటి ఆప్షన్ లేదు, వాళ్ళైతే కేవైసీ చేయమని ఇచ్చారు, వాళ్ళ ట్విట్టర్ని ఫాలో చేసుకోండి అని చెప్పా. యాప్ ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్, దీని మీద క్లిక్ చేసుకోండి. వాళ్ళ స్టార్ట్ అవర్ ఆప్షన్ ఇది వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా 23 అవర్స్ అని చెప్పేసి, ఇక్కడ వచ్చేసేసి వీళ్ళు 23 అవర్స్ ముందర ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ వాళ్ళని ఫాలో చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంది. సో ఇక్కడ ఈ సైట్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్లో. సో ఇక్కడ లాగిన్ ఉంది, లాగిన్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ లాగిన్ చేయండి, కేవైసీ చేసేసుకోండి. ఇక్కడైతే ప్రాబ్లం నడుస్తుంది, యూజర్ సపోర్టు, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇక్కడ లాగిన్ చేయండి, కేవైసీ ఆప్షన్ వస్తే కేవైసీ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రాపర్గా ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు లాగిన్ అయితే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కేవైసీ ఉంటుంది, కేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఐడి కార్డ్